శ్రీరంగ నీతులు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా మాక్సిమం ఎవరికీ తెలియదు. అలానే ప్రమోషన్స్ కూడా ఎక్కడ చేసినట్టు లేరు. ఇంకా మూవీ కూడా ఎప్పుడు రిలీజ్ అయిందో చాలా మందికి ఐడియా లేదు. సుహాస్ యాక్ట్ చేసినా కూడా ఇంత లో ప్రమోషన్స్ ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. 3 స్టోరీస్ ని ప్యారలల్ గా చూపించారు. అలానే సొసైటీలో ఉండే యాక్సెప్టెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ని డెపిక్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఏ మాత్రం నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇంకా మూవీ ప్లాట్ లోకి వస్తే ఇది ఒక ముగ్గురు ఇండివిజువల్ లైఫ్స్ లో ఫేస్ చేసే ఇష్యూస్ ని అండ్ వాళ్ళ లైఫ్ లో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ని చూపిస్తారు. ఇందులో సుహాస్ ఒక టెక్నీషియన్ గా, అలానే ఐశ్వర్య అండ్ విరాజ్ అశ్విన్ బేబీ ఫేమ్ లవర్స్ గా, అండ్ కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ఒక డ్రగ్ అడిక్ట్ గా ఈ 3 క్యారెక్టర్స్ ని ప్యారలల్ గా చూపించారు. వీళ్ళ లైఫ్ యొక్క జర్నీని అండ్ వాళ్ళు ఎంచుకున్న పాత్ ని ఎక్కడికి లీడ్ చేసింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. 3 క్యారెక్టర్స్ ఒక స్టోరీస్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. బట్ ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. చాలా సీన్స్ అన్ఇంట్రెస్టింగ్ గా మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. మూవీలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఆ 3 క్యారెక్టర్స్ మన రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు రాసుకోవడం. మెయిన్ ప్లాట్ బానే ఉన్నా బట్ స్టోరీ చాలా వీక్ గా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా చాలా నీరసంగా, స్టోరీ ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు. స్టోరీకి రిలేట్ అవ్వని అన్వాంటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. పోనీ ఆ సీన్స్ లో లాజిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా ఉండవు. కామెడీ జనరేట్ చేయడం కోసం చాలా ఫోర్స్డ్ గా సీన్స్ ని రాసుకున్నారు. ఇలాంటి మూవీకి స్క్రీన్ ప్లే ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తే అంత ఎంగేజింగ్ గా ఉంటాయి. బట్ ఇక్కడ కంప్లీట్ గా ఆపోజిట్ వే లో వెళ్తుంది మూవీ. చాలా సీన్స్ బోరింగ్ గా అసలు ఏమవుతుందిరా అనే ఫ్లో లో వెళ్తుంది మూవీ. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ ట్రై చేశారు బట్ అవి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. సుహాస్ సగం మూవీ మొత్తం తన లొకాలిటీలో ఫాస్ట్ గా ఫేమ్ అయిపోవడానికి ఫ్లెక్సీ అంటూ తిరుగుతూ ఉంటాడు. జస్ట్ రన్ టైం కోసం చాలా వరకు సీన్స్ ఫిల్లర్స్ తో నింపేశారు. పెర్ఫార్మెన్సెస్ బై సుహాస్ ఈజ్ ఓకే ఇన్ హిస్ రోల్ అనొచ్చు. రుహానీ శర్మ అండ్ అశ్విన్ వాళ్ళ రోల్స్ లో పర్లేదు అనిపించారు. అవసరాల శ్రీనివాస్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా అదర్ కాస్ట్ బానే చేశారు. మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే. డైరెక్షన్ అండ్ రైటింగ్ ఫెయిల్ అయింది. ఎడిటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫైనల్ గా మూవీలో నీతులు తప్ప మ్యాటర్ లేదనిపించింది. చాలా బోరింగ్ అండ్ ల్యాడ్ తో సాగదీసిన మూవీ ఇది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.